లేదనాలా? అంటే ఇక్కడ ఒక చిన్న రిజర్వేషన్ అండి. నా మటుకు నాకున్న అబ్జర్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. వ్యక్తిగతంగా ఆయన ఎంకరేజ్ చంద్రబాబు ఆయన నాయుడు పెద్ద మనిషి. మీరు ఆయన మీరు మిగిలిన తెలుగుదేశం నాయకులు ఇంకెవరినైనా ఏమన్నా అంటే అనండి, కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం దయచేసి యూ హ్యావ్ టు విత్డ్రా దట్ వర్డ్. ఆయన అసలు ఎంకరేజ్ చేయరండి. మీరు అన్నదాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయకపోతే స్వాతి రెడ్డి అనే ఆమెకి చంద్రబాబు నాయుడు గారు నేను మద్దతు కొంటాను నీకు అన్నాడు. ఆమె పెట్టిన పోస్టులు చూస్తే అసలు ఒక మహిళ ఇట్లాంటి పోస్టులు పెట్టడం జీవితంలో ఎప్పుడు చూడడం. అలాంటి పోస్టులు పెట్టింది మేము అధికారంలో ఉన్నప్పుడు పెట్టింది మా మీద మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద పెట్టిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఆమె ఫారెన్లో ఉంటుంది, ఆయన ఎంకరేజ్ చేశాడు, నేను నీకు మద్దతుగా ఉంటానని చెప్పాడు. మరి మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయట్లేదని ఎట్లా అంటారు? ఈరోజు వాళ్ళ ఆఫీసులో నడుస్తున్నటువంటి పార్టీ పరంగా ఏమన్నా ఇబ్బంది ఎదురైందేమో, ఆమె దాని మీద పోరాటం చేసిందేమో. సార్ ఇప్పుడు పోరాటం చేయటం వేరు, పర్సనల్గా అబ్యూజివ్గా పెట్టడం వేరు. ఎందుకు పెడుతుంది ఒక మహిళ, ఎందుకు పెడుతుందండి? మీరు ఆ పోస్టులు మనం దయచేసి డిస్ప్లేలో కూడా చూపించలేం. ఒక మహిళ అట్లాంటి పోస్టులు పెట్టిందంటే నిజంగా మహిళలకే అవమానకరం. ఐ డోంట్ బిలీవ్ మీ దగ్గర మనం షేర్ చేద్దాం సార్. అసలు అట్లాంటి పోస్టులు మనం డిస్ప్లే కూడా చేయలేం. ఇప్పుడు ఎందుకు మా మీద కూడా పెడతానే ఉంటారు రెగ్యులర్గా, కానీ ఇక అన్నీ వదిలేస్తున్నాం. వాళ్ళు పెట్టుకుంటారులే, ఆ సైకో బ్యాచ్ అలానే పెడతారులే అని చెప్పి వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా వాళ్ళు చేస్తారు. మా సోషల్ మీడియా దగ్గర ఆర్గనైజ్డ్ ఉండదు. మేము ఆపమన్నా వాళ్ళు ఆపరు. వాళ్ళు ఇదిగో ఈ పోస్ట్ ఎట్లా పెట్టాలి, దీనికి మించి ఎట్లా పెట్టద్దు అంటే వాళ్ళు అట్లానే పెడతారు. అంటే చెప్తే ఎట్లా వినరు. మీరు అనేది మీకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయంటారు, అంతేనా సార్? గైడ్ లైన్స్ మీన్స్ మా పార్టీ మెయిన్ అఫీషియల్ పేజీలో ఏది వచ్చిందో దానికి లింకప్గా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడతారు. ఆ కంటెంట్ ఏది ఉంటే దాన్ని. బట్ వాళ్ళది అలా ఉండదు. ఇప్పుడు ఎందుకు మొన్న మీకు ఒక సినిమా అతను విశ్వక్సేన హీరో సంబంధించి మేము ఎక్కడా చెప్పాలా ఆ సినిమాని బ్యాన్ చేయమని, కానీ మేము అఫీషియల్గా ఎక్కడ చెప్పాల. పృథ్వీ అనే అతను మాట్లాడిన దానికి సంబంధించి మా సోషల్ మీడియా వాళ్ళు క్షమాపణ చెప్పినా కూడా ఆగల. అది మనం వద్దు వాళ్ళు క్షమాపణ చెప్పారన్నా కూడా ఆగరా. అంటే ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఎవరెవరో ఏదో పెడతారు. దాని మధ్యన్ని వైసీపీకి అంటగడితే మంచి చేసేవాడు దాంట్లో మాట్లాడతాడు, కొంతమంది చెడుగా పోస్టులు పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ అది మేము ఆర్గనైజ్ చేస్తుంది కాదంటున్నా. సో ఆర్గనైజ్ చేసేదంటే మా పార్టీ అఫీషియల్ ట్విట్టర్, లేదంటే ఫేస్బుక్కి సంబంధించి జగనన్న కనెక్ట్స్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇవే మేము అఫీషియల్గా ఆర్గనైజ్ చేస్తున్న పేజీలు. మిగిలిన పేజీలు ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు పెట్టుకుంటారు. దాన్ని మన పార్టీకి ఆపాదిస్తే ఎట్లా? ఎవరో తప్పుడు పోస్ట్ పెట్టేవాళ్ళు కూడా ఉండొచ్చు. అది మేము చేయట్లేదు అంటున్నా. బట్ వాళ్ళు అఫీషియల్గా పేజీలను క్రియేట్ చేసి ఈరోజు చూస్తే సార్ 2 పత్రికలు ఉన్నాయి, వాళ్ళకి 10 శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయి. 10 శాటిలైట్ ఛానళ్ళు తెలుగులో. అదేవిధంగా చూస్తే ఐ థింక్ జనం పూర్తిగా వాళ్ళు చూపించిన శాటిలైట్ ఛానల్స్ చూపించింది నిజమని నమ్మే పరిస్థితి ఉందని. వాసుదేవన్ గారు మంచివాళ్ళు సార్, కానీ వాసుదేవన్ గారిని దొంగ అని 10 మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెప్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది కదా. ఒకరోజు చెప్పారు సరే నమ్మలా, రెండో రోజు చెప్తున్నారు దొంగని, మూడో రోజు చెప్తున్నారు, నమ్మేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 1,00,000 కోట్లని ముద్ర వేశారో మీకు తెలుసు, వ్యక్తిగతంగా మీరు ఆ కేసును కూడా స్టడీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ కేసు ఏంటి, సాక్షాత్తు జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు 1340 కోట్లు పెట్టుబడులకు సంబంధించి క్విడ్ ప్రోకో జరిగిందనే దాని మీద ఎంక్వైరీ జరుగుతుందని. ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషను వేస్తున్నారు, దాని మీద నడుస్తుంది ఆల్రెడీ విచారణ. కానీ వాళ్ళు 1,00,000 కోట్లను ముద్ర వేశారా? స్టిల్ ముద్ర వేస్తున్నారా? సో ఇలాంటి దుష్ప్రచారం ఒకళ్ళు చెప్తే కదా, 100 మంది చెప్తే ఏం చేస్తారు? నమ్మేటటువంటి అవకాశం ఉంది కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేదని తెలుసు మీకు. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేదు, ఒక భూములు మాత్రం జరిగింది. లేని దానికి మీరు బొమ్మలు ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? అప్పుడు భూముల రీసర్వేకి సంబంధించి సార్ కొంత అధికారులకు సంబంధించినటువంటిది ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా అధికారులు చూపించేటటువంటి అత్యుత్సాహం వల్ల ప్రభుత్వానికి కొంత ఇబ్బంది జరిగే మాట వాస్తవం. దాంట్లో మాకు కొంత ఇబ్బంది జరిగింది. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా పబ్లిసిటీ అవన్నీ చేసుకోవాలనేటటువంటిది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి. అలాంటి పబ్లిసిటీ కావాలంటే మేము కూడా ఇంక 20 ఛానళ్ళు పెట్టుకుంటాం కదా, ఒకటే ఎందుకు నడుపుతాం? సో జగన్మోహన్ రెడ్డి గారు భూములు రీసర్వే చేస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చారు, మొత్తం భూములన్నీ కాజేస్తున్నారని ప్రచారం చేశారు. అంటే నమ్మేశారు జనం చాలామంది. కానీ ఇప్పుడు మళ్ళీ భూములు రీసర్వే జరుగుతుంటే ఇది బ్రహ్మాండం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ మీటర్లు పెడితే అమ్మో ఈ స్మార్ట్ మీటర్లు ఉరితాళ్ళని ప్రచారం చేశారు. సరే, ఇప్పటిదాకా మీ సోషల్ మీడియా, మీ జనం, జైళ్ళు, జగన్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. అండ్ మీకు మీడియాలో బలం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో మీ ప్రావెస్నెస్ నిరూపించుకోవడానికి ఏంటంటే మీరేదో యూ గో బై రూల్స్ కాబట్టి మేము వాళ్ళ మాదిరి చల్లరేగా లేకపోతున్నాం అని అంటున్నారు. ఆ విషయం పక్కన పెట్టండి. అదంతా సోషల్ మీడియాలో మీరు కొట్టుకున్నా, వాళ్ళ డెవలప్మెంట్ చూపించిన నిజాన్ని వాస్తవంలోకి వద్దాం. వాస్తవంలోకి వచ్చిన తర్వాత ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీ చూశారు కదా తాజాగా. అండ్ ఎలా వచ్చేస్తున్నారు ఇన్వెస్టర్స్ చూడండి.
అందిన వాళ్ళు రైళ్ళు బస్సులు విమానాలు పట్టుకొని వస్తున్నారు, ఏమీ లేని వాళ్ళు మోటార్ సైకిల్ వేసుకొని వస్తున్నారు. కాదంటే పాక్కుంటూ అమరావతి వచ్చి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే మేము ఉర్సా చూశారు. వాళ్ళు నిజంగా ముచ్చటేసింది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు. ఆయన హృదయ వైశాల్యం కనుక చూస్తే 60 ఎకరాలు జస్ట్ 10 లక్షల అథరైజ్డ్ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి 60 ఎకరాలు ఇస్తుంటే ఇంతకంటే ఏం కావాలండి? ఒక సామాన్యుడు అక్కడ వచ్చి